అందరికీ నమస్కారం. ఈరోజు ఎప్పట్లాగే మీ అందరికీ తెలిసిన విషయమే, మన పార్టీ ఆఫీసులో గ్రీవెన్స్ అనగానే ప్రజల తాలూకా ఇబ్బందులు కష్టనష్టాలు తెలుసుకొని ఇక్కడి నుంచి ఏ డిపార్ట్మెంట్కి పంపించాలి, ఎవరికి ఏ ఇబ్బంది ఉందనేది మనం చేసుకుంటూ వెళ్తున్నాం. ముఖ్యంగా చాలా వరకు ఏంటంటే ల్యాండ్ ఇష్యూస్ ఇంకా వస్తున్నాయి. వాటి మీద ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా, రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా చేస్తున్నారు. అయితే ఈ గ్రీవెన్స్ అయితే మాత్రం ఎంతకంటే రోజు రోజుకు తగ్గుకుంటూ వస్తుంది. అది చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఇంతకు పూర్వం 10కి మొదలు పెడితే 2 o'clock వరకు ఉండేది. ఇప్పుడు అలా కాదు, 1 hourలో పూర్తవుతుంది. గ్రీవెన్స్ తగ్గుతూ వస్తున్నాయి. అందరికీ న్యాయం జరుగుతుంది. అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అందరికీ న్యాయం చేసే ఒక మంచి ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి మంచి పరిపాలనలో ఖచ్చితంగా మనకందరికి కూడా తెలుసు, నవరత్నాల్లాగా కొన్ని రత్నాలు ఇక్కడ బయలుదేరుతున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఈ నవరత్నాలు ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం చేసేవి. అందరికంటే బాగా నీతులు చెప్పేవాళ్ళు మాజీ స్పీకర్ గారు. ఎన్ని నీతులు అంటే అసలు ఆయన చెప్పే నీతులు చూస్తే ఇంత పుణ్యాత్ముడు, ఇంత ధర్మాత్ముడు లేడేమో అన్నట్టు నీతులు చెప్పిన అతను ఒక మనిషి, బ్రతుకున్న మనిషిని చచ్చిపోయినట్టుగా సృష్టించి ఆ కొడుకు పేరు మీద భూమి రాయించుకోవటం అనేది ఏ విధంగా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. ఇలాంటి నీతులు చెప్పిన వాళ్ళు అందరూ కూడా ఈరోజు ఇంకొక అక్కడే శ్రీకాకుళం జిల్లాలో ఇంకొక ఆయన ఉన్నాడు, సేదరి అప్పలరాజు. ఈయన కొడుకు యాక్సిడెంట్ చేస్తే కాపాడడానికి కోసం ఇంకొక అమాయకుడిని జైలుకి పంపించి వాళ్ళని దారి తిన్ను లేకుండా వదిలేయటం. అంటే దీనికన్నిటికంటే హైలైట్ ఇంకోటి ఏమిటి అంటే, గొడ్డలి పార్టీ అధినేత పరామర్శించడానికి వస్తున్నాడు అంటే అందరూ ఏమనుకున్నారంటే చనిపోయిన ఇంటికి పరామర్శించడానికి వస్తున్నాడు అనుకున్నారు. కానీ చంపిన వాడి ఇంటికి పరామర్శకి వెళ్ళాడు ఆయన. అంటే ఈయన తాలూకా నేర చరిత్ర, ఆయన తాలూకా మెంటాలిటీ ఇవన్నీ మనకు క్లియర్గా అర్థమవుతున్నాయి. అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడిన పద్ధతి, ఆ పదాలైతే ఆంధ్రప్రదేశ్ మొత్తం అందరికి కూడా నిజంగా మైండ్ బ్లాక్ అయ్యింది నన్ను అడిగితే. ఎందుకనంటే ఎవరో దారిని పోయినవాడు, ఇక దాదాపుగా వయసు అయిపోయినవాడు అంట, 45 సంవత్సరాలకు వయసు అయిపోయిన వాడిని ఒక చిన్న పిల్లాడు, 18 ఏళ్ళ పిల్లాడు గుద్దేస్తే అది పెద్ద ఇష్యూనా అని అడుగుతున్నాడు ఆయన. అంటే 45 సంవత్సరాలకు మనిషికి ఆయుష్ అయిపోయినట్లు లెక్క. అంటే మరి జగన్మోహన్ రెడ్డి చచ్చిపోయి ఎన్ని రోజులు అవ్వాలి ఇప్పటికీ? మరి జగన్మోహన్ రెడ్డి 45 సంవత్సరాల లోపు ఉందా? అంటే అతను కూడా చనిపోయవలసిన వయసా? అలాగైతే నాకు తెలిసి 50% ఉండక్కర్లేదు. నేను కానీ మీరు కానీ చాలామంది ఉన్నారు. 50% మనుషులకి ఇంకా అయిపోయినట్టే, టైం అయిపోయింది, కాలం అయిపోయింది. అంటే వాళ్ళ తాలూకు ఆయుష్ అయిపోయిందని ఈయన డిక్లేర్ చేశాడు. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో 45 సంవత్సరాల వయసు తర్వాత వాళ్ళు ఇంకెవరు ఉండకూడదని ఈయన ఉద్దేశం అనుకుంటా, మేబీ. అంటే ఒక అబ్బాయి తెలియకుండా యాక్సిడెంట్ చేయడం తప్పని నేను అనట్లేదు. తెలియకుండా యాక్సిడెంట్ అంటేనే అది తెలియకుండా జరగడం అని అర్థం. ఒక అబ్బాయి జరిగింది, కానీ ఆ తర్వాత మీరు చేస్తున్న పనులేంటి, వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అధినేత కానీ చేస్తున్న పనులేంటి? అక్కడ ఒక తల్లి తన కొడుకును కోల్పోయి ఏడుస్తుంది, ఒక భార్య భర్తను కోల్పోయి ఏడుస్తుంది, 2 పసిపిల్లలు తండ్రిని కోల్పోయి ఏడుస్తుంటే ఇక్కడ నీకు వీళ్ళు కావాల్సి వచ్చారు, వాళ్ళు అవసరం లేదు, కనీసం వాళ్ళని పరామర్శించో, వాళ్ళ దగ్గరికి వెళ్ళో, వాళ్ళు ఏంటని అడగో, అతను చచ్చిపోవలసిన వాడని నువ్వే డిసైడ్ చేసేస్తావు. అంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ చూసిన తర్వాత ఏమనుకుంటారు? నీకు మతి స్థిమితం ఉందనుకుంటారా లేదనుకుంటారా? ఒకసారి ఆలోచించండి. అలాగే ఆ జిల్లాలో ఈ మహానుభావుడు వెళ్ళేటప్పుడు ఒక మహిళా ఎస్ఐని
చింతాడ రవి అంట ఆయన. ఆవిడని ఇష్టానుసారంగా ఆవిడని తాకుతూ ఆవిడని నెట్టేస్తూ పాపం ఆ రోజు ఆ ఎస్ఐ ఎలా ముడుచుకొని ఉందో ఒకసారి మీరు చూడండి. అంటే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు. అంటే ఇంగిత జ్ఞానం లేకుండా, అంటే యథా రాజా తదా ప్రజ అని మనకు క్లియర్గా అర్థం అవట్లే. అంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక 3 నవరత్నాలు బయలుదేరి ఈ కార్యక్రమాలు. ఇక వైజాగ్ నిన్నట్లేదు మొన్న మనం చూసాము అమర్నాథ్, ఆయన తాలూకా పరిస్థితి, ఆయన మహిళలు కామెంట్ చేసే పద్ధతి. గుంటూరులో ముస్తఫా, తణుకులో కారుమూరి నాగేశ్వరరావు, వీళ్ళందరూ కూడా ఆయన పెట్టుకున్నటువంటి నవరత్నాలు ఇవన్నీ. ఇంకా ఉన్నాయి, చాలా రత్నాలు ఉన్నాయి ఇవన్నీను. అంటే మనుషులు గౌరవించడం కానీ, రాజ్యాంగాన్ని విలువనివ్వడం కానీ, రాజ్యాంగం గుర్తించడం కానీ, కనీసం రాజ్యాంగం ఒకటి ఉంది దానికి లోబడి మనం పనిచేయాలని కానీ వీళ్ళెవ్వరూ అనుకోవట్లే. ఎందుకనంటే ఇక్కడ చూసుకుంటే గొడ్డలి పార్టీ అధినేతకి ఎలాగైతే పరామర్శలు పలకరింపులకు వచ్చినప్పుడు మనుషుల తల మీద నుంచి కార్లు తీసుకెళ్ళిపోవడం అలవాటో, వీళ్ళకి ఇక్కడ ఇవన్నీ అలవాటు. అంటే తప్పు చేస్తూ, ఇంకా విచిత్రం ఏంటంటే ఇక్కడ మనకు ఎవ్వరికీ అర్థం కాని విషయం వాళ్ళకు మాత్రమే అర్థమయ్యే విషయం. ఎందుకంటే వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు కాబట్టి తప్పులు చేస్తారు, నేరాలు చేస్తారు, ఘోరాలు చేస్తారు, కవ్వింపు చర్యలు చేస్తారు. ఇవన్నీ చేసినా పోలీసులు వాళ్ళని ఏమనకూడదు, అంటే కక్షాదింపు చర్యలు అనుకొని ముందుకు వస్తున్నారు. అసలు కక్షాదింపు చర్యలను దేనికంటారో వాళ్ళకి నిజంగా అర్థమై మాట్లాడుతున్నారో అర్థం కాక మాట్లాడుతున్నారో నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎవరికి అర్థం అవ్వట్లేదు. కవ్వింపు చర్యలు చేయొచ్చు, నేరాలు చేయొచ్చు, ఘోరాలు చేయొచ్చు, రప్ప అని కత్తులు పట్టుకొని బయటకు రావచ్చు, ఎన్ని ఘోరాలైనా చేయొచ్చు, కానీ వాళ్ళని మాత్రం ఎవరు అరెస్ట్ చేయకూడదు. మీరు 7 సముద్రాలు దాటి అక్కడ నివాసం ఉన్న చట్టం తన పని తను చేసుకెళ్తుంది. ఖచ్చితంగా నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళని ఖచ్చితంగా చట్టం శిక్షిస్తుంది. దీనిలో ఎటువంటి మార్పు లేదు. ఎందుకంటే మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ వెళ్తున్నాం. మీలా రాజారెడ్డి రాజ్యాంగాన్ని మేము పెట్టుకొని వెళ్ళడం లేదు. రాష్ట్రంలో మళ్ళీ చూస్తే 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడిపోతున్నాం, చీకటి ప్రభుత్వం ఉంది అని మళ్ళీ వాళ్ళే నీతులు చెప్తున్నారు. 2 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రజలు నిజంగా నిన్న మీరు చూడండి, భోగాపురం ఎయిర్పోర్ట్ని చూసి ప్రజలు ఉవ్వెత్తున, అలాంటి మీటింగ్ మీ జన్మలో మీరు చూసి ఉండరు. వైసీపీ వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది జంగిల్ రాజ్యాల్లా బిహేవ్ చేస్తున్నారు కదా, వాళ్ళు చూడండి వెళ్ళి భోగాపురం ఎయిర్పోర్ట్కి అంగరంగ వైభవంగా, ఆ ఎయిర్పోర్ట్లో మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన కళలు, మన తాలూకా నాగరికత అవన్నీ మేళవించుకొని భోగాపురం ఎయిర్పోర్ట్లో కనిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దానికి ఏమన్నాడు ఈయన, ఎర్ర బస్సే రాని దగ్గరికి ఎయిర్ బస్ కోసం వీళ్ళు ఎయిర్పోర్ట్ కట్టిస్తారా అని ఎగతాళి చేసిన మనిషి. చూడయ్యా, కళ్ళు విప్పుకొని చూడు అక్కడికి వెళ్ళి. నువ్వు మొన్ననే వచ్చావు, ఎందుకంటే దేనికి వచ్చావు, జైల్లో ఉన్నోడిని పలకరించడానికి. ఎవడైతే చంపేశాడో వాడింటికి వెళ్ళావు. వెళితే పోనీ వెళ్ళావా పరామర్శకి, అది కూడా లేదు. నీ ఆర్భాటాలు, నీ అంగులు, నీ తాలూకా బల ప్రదర్శనలు, నీ ఉనికి చాటుకోవడాలు ఇవన్నీ చూసుకుంటూ టైం దాటిన తర్వాత వెళ్ళావు. ఆ తర్వాత వాళ్ళ ఆవిడకి వాళ్ళ పిల్లల్ని కూర్చుని పెట్టి ఏవో పేపర్ చూసుకుంటూ ఎవరు రాసిచ్చిన స్క్రిప్టో చదివేసి వచ్చావు. కానీ ఎయిర్పోర్ట్ చూడడానికి వెళ్ళావా? సిగ్గు లేకుండా ఎయిర్పోర్ట్ కట్టింది నేనే అని మీ వాళ్ళతో చెప్పిస్తున్నావే, నిజంగా మతుందా, సిగ్గుందా, బుద్ధుందా మీకు? మా గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆ రోజు కొబ్బరికాయ కొట్టింది మేమే, ఈరోజు గుమ్మడికాయ కట్టింది మేమే. కానీ బుద్ధి లేకుండా మళ్ళీ మాట్లాడతారే మీరు. ఉత్తరాంధ్ర ఎంత అభివృద్ధి చెందింది, మా కళలకు రెక్కలు వచ్చాయి. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు, స్టీల్ ప్లాంటు, అలాగే గూగుల్ సంస్థ, టీసీఎస్, ప్రత్యేక రైల్వే జోన్, మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితిలో ఈరోజు ఉంటే మీరేమో తిరిగి కబుర్లాడుతున్నారు. మనం ఇంత పూర్వం ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే, అబ్రాడ్ వెళ్ళాలి అని అంటే హైదరాబాదు, ముంబై, మెడ్రాసు, బెంగళూరు వెళ్ళేవాళ్ళం. ఈరోజు మన భోగాపురం, ఉత్తరాంధ్రలో ఉన్న మన భోగాపురంకి వెళ్ళి
ఫ్లైట్ దర్జాగా ఎక్కొచ్చు. అక్కడ ఎంత చక్కగా ఎయిర్పోర్టు ఉంది అని అంటే వర్ణనాతీతం. అలాంటి ఎయిర్పోర్ట్ని అంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ప్రారంభించడానికి ప్రధానమంత్రి గారు వచ్చారంటే నీకు ఎగతాళిగా ఉందా? ఆ ఎయిర్పోర్ట్కి మా గిరిజనుల ఆరాధ్య దైవమైన అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం నీకు ఎగతాళిగా ఉందా? ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఎస్టీలు బీసీలు కేవలంగా ఉండే జిల్లాలలో అది పెట్టడం నీకు ఎగతాళిగా ఉందా? నువ్వు కనీసం ఒక పని చెయ్యవు, చేసిన వాళ్ళని అప్రిషియేట్ చెయ్యవు, మళ్ళీ క్రెడిట్ చోరీ అంటావు. అసలు నీకు క్రెడిటే లేదు. క్రెడిట్ చోరీ ఏంటి? నీకు అసలు ఆ పదం వర్తించదు. నీకు ఆ పదంకి నీకు సంబంధం లేదు. నీ దగ్గర క్రెడిట్ చోరీ చేయడానికి ఏముంది? 4 గొడ్డలు, 4 కత్తులు, 2 హత్యలు, 4 ఇంట్లో నుంచి బయటకు తోలేయడాలు, ఇవే ఉన్నాయి నీ దగ్గర. అవి మాకెందుకు? నీ దగ్గర ఆ క్రెడిట్ చోరీ చేయడానికి ఏ సబ్జెక్టు లేదు, ఏ పనితనం లేదు, ఎవరు చేయలేరు కూడా. ఆ పనితనం ఎవరికి అక్కర్లేదు. నీకు నేర్చుకోవాలి అనుకుంటే మా అధినాయకుడిని చూసి మంచి నేర్చుకో. ఇక మీదటైనా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఎవరికైనా నువ్వు ఒక్కరికైనా న్యాయం చేసావా? ఒక్కరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా చంపిన వాళ్ళని వెనకేసుకురావడం, చంపిన వాళ్ళకి పదవులు ఇవ్వడం, బూతులు తిట్టిన వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం, చంపిన వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇవ్వడం, డోర్ డెలివరీ చేసిన వాళ్ళు వెనకేసుకురావడం, ఇవే నీది. అంతే తప్ప కానీ ఒక్కరోజు మంచి చేయడం నీకు చేతనయిందా? కాబట్టి మంచితనం అనేది ఒకటి ఉందనేది నీకు తెలియదు. ఎందుకంటే ఎవరి ప్రపంచం అంతా గుర్తించింది, తల్లి చెల్లిని మెడపట్టుకుని బయటకు గెంటేసినాడు మనిషి కాదు అని. అది అందరికీ తెలుసు. తెలిసిన తర్వాత కూడా ఇంకా నువ్వేదో మంచోడుగా వేషం వేసుకొని తిరుగుతామన్నా ఎవరు ఊరుకునే పరిస్థితులు లేదు. కాబట్టి నీ తాలూకా మనుషులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ అన్యాయాలు చేశారో, ఏ తప్పులు చేశారో, ఏ నేరాలు చేశారో, ఏ ఘోరాలు చేశారో, మీరు 7 సముద్రాల పైన మీరు ఎక్కడ దాగున్నా తీసుకొచ్చి చట్టం తన పని చేసుకుపోతుందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు మీకు ఇంతకు పూర్వమే చెప్పాను సార్, తల్లిని చెల్లినే గౌరవించినోడు పైన మహిళలకు ఎందుకండి గౌరవిస్తారు? వాళ్ళకి మహిళలంటే ఎప్పుడు కూడా గౌరవం లేదు, అభిమానం లేదు. ఇంట్లో ఉన్న మహిళల మీదే దాష్టికం చెలాయించిన వాడికి, ఇంట్లో ఉన్న మహిళల్నే మెడపట్టుకుని బయటకు గెంటేసిన వాడికి, ఇంట్లో ఉన్న మహిళ వాళ్ళ అమ్మ పదవి కోసం వాళ్ళ అమ్మని, ఆస్తి కోసం చెల్లిని గెంటేశాడు. నిన్న లేదు మొన్న ఆవిడేదో ఆపరేషన్ చేయించుకున్నట్టుంది. అట్లాంటి ఆవిడని పరామర్శించడానికి వెళ్ళకుండా ఉన్నవాడికి, మీకు ఆవిడనే ఆ తండ్రికి పుట్టలేదని వాళ్ళ పేపర్లో రాయించుకున్న వాడికి ఎందుకండి బయట మహిళల మీద వాళ్ళకి కొంచెమైనా అభిమానం ఉంటుంది? ఈరోజు ఒక ఎస్ఐని ఎవరవని మహిళ అంటే వాళ్ళకు చులకన భావం. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా మా ప్రభుత్వం ఊరుకునే ప్రసక్తి అయితే లేదండి. మహిళలు కించపరిచిన వాళ్ళని, అవమానపరిచిన వాళ్ళని, అవహేళన చేసిన వాళ్ళని పొరపాటుని టచ్ చేసినా, వాళ్ళకి అత్యాచారాలు ఇట్లాంటివి ఏ ఉన్నా కానీ వాళ్ళకి తగిన శిక్ష మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకుంటుంది చర్యలు. దీనిలో ఎటువంటి తేడా కూడా లేదు. వాళ్ళు ఎక్కడ దాక్కున్నా, ఎక్కడ ఎవరు వెనక్కున్నా, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఖచ్చితంగా శిక్ష ఉంటుందండి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇది కరెక్ట్ అండి, ఖచ్చితంగా జరుగుతుందండి. సార్, జీవో నెంబర్ 3 అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ సార్. మీకు అది యాక్చువల్గా ఏంటంటే టూకీగా చెప్తాను. జీవో నెంబర్ 3 యాక్చువల్గా ఆ జీవో నెంబర్ 3 అంటే ఏంటో తెలియకే చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. మా భావితరాల పిల్లల భవిష్యత్తు బాగుండాలని, గిరిజనులకు న్యాయం జరగాలని మహానుభావుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆ జీవో నెంబర్ 3ని 2000 సంవత్సరంలో ఇచ్చారండి. యాక్చువల్గా దీనికి ఆద్యం ఏంటంటే నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు వారు గిరిజనులందరూ కూడా పనులు లేకుండా ఉంటున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎవరైతే ఉపాధ్యాయులుగా ఉన్నవాళ్ళు కింద నుండి వచ్చేవాళ్ళు పైకి రావట్లేదు. గిరిజన ప్రాంతాల్లో ఉండే వాళ్ళ సంస్కృతి, వాళ్ళ భాష, వాళ్ళ యాస కింద ఉన్న వాళ్ళకి, ప్లెయిన్ ఏరియా వాళ్ళకి తెలియట్లేదు. కాబట్టి
అక్కడే ఉన్న గిరిజనులకు అక్కడ ఉద్యోగం ఇస్తే వాళ్ళు చేసుకోగలుగుతారని మా వాళ్ళకి 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి పాస్ అవ్వని వాళ్ళకు కూడా టీచర్ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి 10th క్లాస్ ఎగ్జామ్స్ కట్టించి వాళ్ళకి కోచింగ్లు ఇప్పించి పాస్ చేయించి తర్వాత టీచర్ ట్రైనింగ్ ఇప్పించి అప్పటిదాకా వాళ్ళకి జీతం కూడా ఇచ్చారండి. వాళ్ళని అక్కడ టీచర్లుగా వేయడం జరిగింది. అది జీవో నెంబర్ 275 అని నందమూరి తారక రామారావు గారు 86లో అంటే 1986లో ఇచ్చిన మా గిరిజనులకి ఒక అద్భుతమైనటువంటి వరం అది. ఆ రోజు ఇచ్చి ఆ మహానుభావుడు ప్రత్యక్ష దైవం ఆయన ఇస్తే ఆ రోజు చాలామంది మా పూర్వీకులందరికీ ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగాలు వస్తూ అప్పటి నుంచి మేము చదువుకోవడం మొదలుపెట్టాం. చదువుకోవడానికి మాకు స్కూల్స్ కట్టించి కాలేజీలు కట్టించడానికి మహానుభావుడు. కాలక్రమేణా దాన్ని సుప్రీంకోర్టులో పోతే మళ్ళీ జీవో నెంబర్ 73 తీసుకొచ్చింది మళ్ళీ ఆ మహానుభావుడే. మళ్ళీ అది కూడా సుప్రీంకోర్టులో పోతే 100% ఉద్యోగాలు ఇవ్వడంలో ఇబ్బంది ఉందని సుప్రీంకోర్టు తేల్చిన తర్వాత 2000 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పటి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వారు జీవో నెంబర్ 3 తీసుకొచ్చారు. ఇదేంటి అంటే 100% గిరిజనులకి ఉద్యోగాలు గిరిజన ప్రాంతాల్లో టీచర్లు ఇవ్వాలి అని. దానికి ఇంతవరకు 5000 మంది ఉద్యోగాలు చేస్తున్నారు గిరిజనులే. చేస్తే అది 2000లో తీసుకొచ్చిన జీవోని 2020 అంటే 20 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టులో అది కొట్టివేయబడింది. ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. సుప్రీంకోర్టులో కొట్టేసిన వెంటనే ఆ రోజు ప్రతిపక్ష నేత ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ఉత్తరం రాశారు. ఇది సుప్రీంకోర్టులో కొట్టేశారు కాబట్టి నెల రోజుల్లోపే దీని మీద పిటిషన్ వేస్తే గిరిజనుల తాలూకా స్థితిగతులు మనం వివరించగలిగితే మనకి ఇది ఉంటుంది అని అంటే 2000లో కొట్టేస్తే ఈయన తీరుబడిగా ఆలోచించుకొని 2022లో వేశారండి. అంటే 2 సంవత్సరాలు ఒక పిటిషన్ వేయకపోతే ఎవరైనా తీసుకుంటుందా? ఏ కోర్టైనా? మనకి ఈరోజు దెబ్బ తగిలితే ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలండి. 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత 2 సంవత్సరాల తర్వాత వెళ్తే ఎందుకు తీసుకుంటారు? తీసుకోలేదు. ఆ రోజు మా గిరిజనులు ఈరోజు ఎవరైతే ఈ సోకాల్డ్ లీడర్స్ కొంతమంది వెళ్ళి ధర్నాలు చేస్తున్నారే ఆ రోజు మేము ఎవరైనా మాట్లాడామా? మాట్లాడితే కాలు ఎరగొట్టు లోపల పెట్టేవాళ్ళు. ఆ రోజు కక్షాదింపు చర్యలు, ఆ రోజు బలవంతపు అరెస్టులు, హౌస్ అరెస్టులు ఇవన్నీ ఉండేవి. ఆ రోజు నా గిరిజన సోదరిమణులు ఒక్కరు అడగలేదు. ఆ రోజు మేము బయటకు వస్తే మా మీద కేసులు పెట్టేవాళ్ళు. అయితే 2020లో పోయిన జీవోకి ఇంతవరకు వీళ్ళు అతి లేదు గతి లేదు. 2022 వేస్తారు, అది వెంటనే సుప్రీంకోర్టులో పోయింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఒక డెసిషన్ ఇచ్చిందట 2000లో 100% ఉద్యోగాలు ఇవ్వడం కరెక్ట్ కాదు కాబట్టి ఈ జీవో వద్దు, ఇలాంటి జీవో మళ్ళీ మీరు ఇస్తే ఇంతవరకు ఎవరైతే 20 సంవత్సరాలు ఉద్యోగాలు అవును వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాము అని. ఈరోజు ధర్నా చేస్తున్న వాళ్ళందరికీ ఆ విషయాలు తెలుసు. పెద్దవాళ్ళకి తెలిసి చిన్నపిల్లల్ని మభ్యపెట్టి రోడ్ల మీద తీసుకొస్తున్నారు. కొంతమంది కావాలి అని ప్రలోభ పెట్టి కొన్ని పార్టీలు, ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఆ రోజు ఏం చేయలేపారు, చేతకాలేదు వాళ్ళకి. ఈరోజు మేము ఏదైనా చేద్దామనుకుంటే ఖచ్చితంగా దాని మీద వాళ్ళు చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో నెంబర్ 3 మళ్ళీ మేము తీసుకొస్తామని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు మాట ఇచ్చారు. దానిలో భాగంగానే 9 ఐటీడీఏల్లో రెస్పెక్టెడ్ ఐఏఎస్ ఆఫీసర్లను కూర్చునిపెట్టి, అలాగే ఇక్కడి నుంచి కూడా ఒక ఐఏఎస్ ఆఫీసరు వెళ్ళి మా డైరెక్టర్ గారు కూడా వెళ్ళి అక్కడ గిరిజన సంఘాలని గిరిజన ఉద్యోగస్తుల్ని కూర్చునిపెట్టి వాళ్ళ తారక అభిప్రాయాలు తీసుకొని క్రోడీకరిస్తున్నాం. ఈరోజు ఇప్పటికిప్పుడు కావాలంటే జీవో నెంబర్ 3 ఇస్తే సుప్రీంకోర్టులో వేస్తే మళ్ళీ పోతుంది. మళ్ళీ పోతే మా భావితరాల భవిష్యత్తు ఏమైపోతుంది? కాబట్టి మొన్న మళ్ళీ మేమేంటంటే వరుసగా మీటింగ్లు పెట్టుకుంటూ వస్తున్నాం. ఒక హై లెవెల్ కమిటీ కూడా వేద్దామని డిసైడ్ చేసుకున్నాం. నేను కూడా హోమ్ మినిస్టర్ గారు ఇద్దరం వెళ్ళాం, పాడారు. వెళ్ళి హై లెవెల్ కమిటీ వేద్దామని ఇంతవరకు పేర్లు ఇవ్వలేదు వాళ్ళు. పేర్లు ఇస్తే ఒక కమిటీ వేసి అందరం కూర్చొని మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ జీవోని తీసుకొస్తే ఈ జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా ఇంకో జీవో తీసుకురావాలి. ఆ జీవో నెంబర్ 3 మళ్ళీ పునరుద్ధరించలేం.
అంటే ప్రత్యామ్నాయంగా ఇంకొక జీవో రావాలి, ఇంకో జీవో రావాలి అంటే ఆ జీవో సుప్రీంకోర్టులో పోకుండా ఉండాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా మీద చూపిస్తున్న అభిమానం, మా మీద చూపిస్తున్న అక్కరది. ఎందుకంటే గిరిజనులు నష్టపోకూడదు, గిరిజన విద్యార్థులు నష్టపోకూడదు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకే రావాలి, వాళ్ళని ఖచ్చితంగా మనం ఆదుకోవాలి అని మా మీద వారు చూపిస్తుంటే మా వాళ్ళకు కొంతమందికి అర్థం కావడం లేదు. ఆ రోజు అసలు ఈ జీవో నెంబర్ ఇవాళ ఏడు చాలామంది ఇదవుతున్నారే. నేను క్లియర్గా చెప్తున్నాను, ఒక గిరిజన బిడ్డగా ఆ జీవో నెంబర్ 3 ఎవరు ఇచ్చారు మనకి? గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆ రోజు మన పెద్దలు ఉద్యోగాలు చేస్తారంటే ఎవరు ఇచ్చారు? అది 275 జీవో ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. అంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే మనకు జరుగుతుంటే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం మీద మీరు తిరగబడుతున్నారే. ఇదేనా నీతి? ఇదేనా మన నిజాయితీ? గిరిజనులు అంటే ఒక మాట మీద నిలబడే వ్యక్తులం, మనకి కల్మషం లేదు, కల్లా కపటం లేదు, మనం మంచి వాళ్ళమని మనకు న్యాయం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మన కోసం అన్నీ చేస్తుంటే మీరు కావాలని ఎవరో చెప్పారని రెచ్చగొట్టారని రోడ్డు మీదకి వస్తున్నారు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 3 ఇవ్వకపోతే మన పరిస్థితి ఏమిటి? ఈరోజు మనం ఉద్యోగాలు చేసేవాళ్ళమా? ఆ రోజు నందమూరి తారక రామారావు గారు 275 ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈరోజు అసలు మనం అన్నం తినేవాళ్ళమా? ఈరోజు మన పెద్దలు ఉద్యోగాలు చేస్తేనే కదా మనందరం చదువుకున్నాం. ఆ రోజు జీవో 275 జీవో కానీ జీవో నెంబర్ 3 కానీ ఆ పెద్దలు ఇద్దరు ఇవ్వబట్టే కదా మనకి. కానీ అలాంటి పెద్దల్ని 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3 ఇస్తే ఎవరెవరు ఉద్యోగాలు చేస్తారో ఆ ఉద్యోగస్తులే మేమే 2019లో ఆయన ఓడించాం, 7కి 7 ఓడించాం, ఎంపీని ఓడించాం, 7 ఎమ్మెల్యేలను ఓడించాం. కానీ ఆయన ఏది మనసులో పెట్టుకోలేదు. మళ్ళీ మన కోసం 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తున్నారు, ఐటీడీఏలన్నీ పూర్తిగా పనిచేసేటట్టు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కోటేశారు మా గిరిజనులు. ఏం జరిగింది? ఐటీడీలు మొత్తం క్లోజ్ అయిపోయాయి. మొత్తం మా 18 పథకాలు బ్యాన్ చేసి పడేశారు. ఈరోజు 18 పథకాలు వెళ్తున్నాయి, ఐటీడీలు ఓపెన్ అయ్యాయి, 50 సంవత్సరాలకు పెన్షన్ వస్తుంది. మళ్ళీ జీవో నెంబర్ 3కి యాజ్ యూజువల్గా ఆ జీవో నెంబర్ 3కి యాజ్ టీజ్గా దానికి అమెండ్మెంట్స్ చేసి పెడతామంటున్నారు. కానీ మీరు ఓర్చుకోలేకపోతున్నారే, కొంచెం కూడా ఆగలేకపోతున్నారే. మనకు జీవో నెంబర్ తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో కష్టపడుతున్నారు. మేము వచ్చి చెప్తున్నాం మీకు, అరే ఈ జీవో నెంబర్ 3 వచ్చిందే ఆయన గురించి, ఆయన తెచ్చారు. జీవో నెంబర్ 3 తీసుకొచ్చిందే ఆయన, చంద్రబాబు నాయుడు గారు. కానీ మీరు చంద్రబాబు నాయుడు గారి మీద ఒంటికాల మీద లేస్తున్నారే. అంటే పెట్టిన చెయ్యినే మీరు తిట్టుకుంటారా? పెట్టిన చేతినే మనం నరుక్కుంటామా? మనకి ఇదేనా నీతి నిజాయితీ? మనది ఇదేనా మన క్రమశిక్షణ? మనం ఇన్నాళ్ళు గిరిజనులు అంటే ఒక మాట మీద ఉంటారు, వాళ్ళు అన్ని సిద్ధాంతాలు ఉన్నాయని అందరూ అనుకుంటున్నారే. మనం చెడ్డ పేరు తెచ్చుకుంటున్నామా? మనం ఒక కమిటీ వేసుకొని మీకు ఎలా కావాలంటే అలా చేద్దామని సార్ చెప్పారు ముఖ్యమంత్రి గారు. మీకు అదే విషయం మేము చెప్పాం. చెప్పిన తర్వాత కూడా మీరు ఇప్పుడు మళ్ళీ ధర్నాలు చేసుకొని తిరుగుతున్నారే. ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి? మీ ఆడబిడ్డగా అడుగుతున్నాను. మన భావితరాల భవిష్యత్తు పాడు చేయకండి, మన బిడ్డల భవిష్యత్తు పాడు చేయకండి. మన తరాలు పోతాయి. ఇప్పటికే మనం చదువుకున్న చాలామంది బయటికి వెళ్ళలేక సిగ్గుకో బిడియానికో చాలామంది బయటికి వెళ్ళలేకపోతున్నారు. గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గంజాయిని పూర్తిగా ప్రోత్సహించి మన బిడ్డల్ని చాలామందిని జైలు పాలు చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక గంజాయిని పూర్తి స్థాయిలో నిర్మూలన చేసి కాఫీని పెట్టి మనకి ఒక నోటికి 4 మెతుకులు వెళ్తున్నాయి. ఈరోజు అది పాడు చేసుకుంటారా మనం? అది అవసరమా మనకి? 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3 చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకపోతే మన దిక్కేంటి? మన గతి ఏంటి? మన జీవనం ఏంటి? మన ఉద్యోగాలేంటి? మన చదువులేంటి? ఇవన్నీ ఆలోచించారా? 2020లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పోతే మీరు ఒక్కరు మాట్లాడారా? మాట్లాడగలిగారా? ఆ రోజు కొడతారని భయం, అరెస్ట్ చేస్తారని భయం. అంటే ఈరోజు మీరు ఏం చేసినా రోడ్డు మీదకి వచ్చినా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయరనే కదా మీ ధైర్యం. ఆయన రాజ్యాంగం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తారు. పైగా గిరిజనులు వాళ్ళనేమనొద్దు అంటున్నారు. ఆ రోజు ఎవరైనా ఒక టీచరు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే ఆ టీచర్ని వెంటనే సస్పెండ్ చేయించేవాళ్ళు. ఈరోజు చాలామంది టీచర్లు వచ్చారు. మేమేమైనా చేశామా? కనీసం వార్నింగ్ ఇచ్చామా? చంద్రబాబు నాయుడు గారు కనీసం వద్దన్నారు, ఎవరిని ముట్టొద్దు అన్నారు. అరే ఇంత ఒక తండ్రిలాగా మన భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తుంటే మీరు రోడ్లు ఎక్కిపోతున్నారే. ఇది కరెక్టా?
దయచేసి పెద్దలందరూ ఆలోచించండి, విజ్ఞులందరూ ఆలోచించండి. మనం మూర్ఖంగా ముందుకెళ్దాం అనుకుంటే మన బిడ్డల భవిష్యత్తు, మన భావితరాల బిడ్డల భవిష్యత్తు పోద్ది. ఈరోజు జీవో నెంబర్ 3 యాజ్ ఇట్ ఈస్గా అలాగిస్తే సుప్రీంకోర్టులో పోయిన తర్వాత ఇంకా మనం మాట్లాడలేం, ఇంకా మనకు ఉద్యోగాలు రావు, మన బిడ్డలు పాడైపోతారు. మీరు ఆలోచించుకోండి. యాజ్ ఇట్ ఈస్గా ఎలాగే ఇస్తే 2000 సంవత్సరంలో ఎంతమంది అయితే ఇప్పటిదాకా 5000 మంది ఉద్యోగాలు చేస్తున్నారో 5000 ఉద్యోగాలు పోతాయి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం. అది కూడా మీరు భయపడట్లేదే. చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, చూసుకుంటారనే కదా మీ ధైర్యం. చూసుకుంటారు, మనం కూడా సపోర్ట్ చేస్తేనే. లేకపోతే మన పరిస్థితి ఏంటి? జీవో నెంబర్ 3 ఇచ్చినటువంటి మనకి అన్నం పెట్టిన దాత, మనకు దేవుడు లాంటి ఆయన్నే మనం బజార్కి ఎడ్చాలని ప్రయత్నం చేస్తున్నామే. అసలు జీవో నెంబర్ 3 అంటే ఏంటో తెలియని కుర్రోళ్ళందరినీ రోడ్డు మీద తీసుకొచ్చేస్తున్నామే. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని మీరు జీవో నెంబర్ 3 గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, చేయకుండా చేస్తున్నారు. దయచేసి మీకు దండం పెడుతున్నాను. జీవో నెంబర్ 3 అనేది మన జీవనం, మన జీవితం, మన భావితరాల భవిష్యత్తు. దాన్ని పాడు చేయకండి. మీ అత్యుత్సాహంతో మీరు కావాలని చేస్తున్న పనుల వల్ల ఆ జీవో నెంబర్ 3ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకొద్దాం అనుకుంటున్న చంద్రబాబు నాయుడు గారికి, కానీ దాన్ని కొన్ని అమెండ్మెంట్స్తో తీసుకురావాలి. అప్పుడే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. దయచేసి నేను మళ్ళీ 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 ఇదే చెప్తున్నాను, వినండి. మీ సోదరిగా, మీ బిడ్డగా చెప్తున్నాను. మనం అల్లరి పెట్టుకోవడం వల్ల ఏమీ జరగవు. చేస్తున్న వాళ్ళకి మనం ఇలా చేస్తే చెయ్యబుద్ధి ఇది వాళ్ళకి. అల్లరి పెడుతున్న వాళ్ళని మనం అలా అల్లరి పెట్టుకుంటూ వెళ్తే మనకి జీవో నెంబర్ 3 ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు, ఆయన్నే మనం అల్లరి పెడుతున్నామే. ఇచ్చిన చెయ్యినే ఇచ్చే వాళ్ళనే అడుగుతారు అంటారు, అడగాలి. కానీ ఇచ్చే చెయ్యినే మనం నరుక్కుంటున్నాం. దయచేసి ఆలోచించమని గిరిజన ప్రజాప్రతినిధులకి, అలాగే విజ్ఞులకి, ఉద్యోగాలు చేసిన వాళ్ళకి, సంఘం నాయకులకి నేను వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.